ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది కేవలం పని ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాదు. అది ఒక మనిషిని తన సొంత ఊరిలో తన వాళ్ళ మధ్య గౌరవంగా బ్రతికేలా చేసే ఒక భరోసా. వలసల వెతలను ఆపి పల్లె కన్నీళ్లను తుడిచే ప్రభుత్వ పథకమే ఎంజీఎన్ఆర్ఈజీఎస్. కన్నతల్లి లాంటి ఊరు, వదిలి వెళ్ళలేని బంధం, రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మనవి. పొట్ట చేతబట్టుకొని పరాయి దేశానికో, పక్క రాష్ట్రానికో వలస వెళ్తుంటే వెనక పురిటి బిడ్డలు, ముసలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుంటారు. కానీ ఉపాధి హామీ పథకం ఒక ఆశల వంతెన. ఇది మన ఊరి మట్టిలోనే మనకు పనిని చూపిస్తోంది. పరాయి ఊరిలో అవమానాల పాలవడం కంటే మన ఊరి చెరువు కట్ట మీద చెమట చిందించి బ్రతకడం ఎంతో గౌరవం. ఊరి విడిచి వెళ్ళేటప్పుడు గుండెల్లో ఉండే బరువును ఈ పథకం తగ్గిస్తోంది. మనం పొలం గట్టు మీద, మన ఊరి వంక దగ్గర మనం చేసే ప్రతి పని రేపటి మన బిడ్డల భవిష్యత్తుకు పునాది. కూలి అంటే కేవలం పనివాడు కాదు, గ్రామాభివృద్ధికి వెన్నెముక. ఉపాధి హామీ ద్వారా లభించే ప్రతి రూపాయిలోనూ మన సొంత ఊరి మట్టి వాసన ఉంటుంది. ఎవరికో దాస్యం చేయడం కంటే మన గ్రామ సంపదను కాపాడుకుంటూ మన వాళ్ళ కళ్ళ ముందే బ్రతకడం కంటే మించిన అదృష్టం ఇంకేముంది? కాలక్రమేణా చెరువులలో మట్టి పేరుకుపోయి లోతు తగ్గిపోతుంది. కానీ ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు డీసిల్టింగ్ చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. డీసిల్టింగ్ చేయడం వల్ల చెరువు లోతు పెరిగి ఎక్కువ నీరు నిల్వ అవుతుంది. చెరువులలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల పంటలకు నీటి కొరత ఉండదు, రైతుల ఆదాయం పెరుగుతుంది. వర్షాలు తక్కువగా పడిన సంవత్సరాల్లో కూడా చెరువుల్లో నిల్వ ఉన్న నీరు గ్రామానికి రక్షణగా ఉంటుంది. చెరువులో తీసిన సిల్ట్ అంటే మట్టిలో సహజ పోషకాలుంటాయి. రైతులు దీన్ని పొలాల్లో వేసుకుంటే నేల సారం పెరుగుతుంది. చెరువులు సరైన స్థాయిలో ఉంటే వర్షపు నీటిని నిల్వ చేసుకుని వరదల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నీటి వనరులు మెరుగుపడితే పక్షులు, చేపలు మరియు ఇతర జీవులు పెరిగి పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. ఈ పనుల ద్వారా గ్రామాల్లో ఉద్యోగాలు లభించి ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చెరువుల్లోనే కాదు, కాలువల్లో కూడా మట్టి పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోతుంది. డీసిల్టింగ్ ద్వారా అడ్డంకులు తొలగి నీరు సాఫీగా చెరువులకు చేరుతుంది. కాలువలు శుభ్రంగా ఉంటే వర్షపు నీరు పూర్తిగా చెరువులకు చేరి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నీరు నీళ్ళలోకి చొరబడి బోర్లు, బావులు నిండేలా చేస్తుంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతాయి. ఇది శాస్త్రీయంగా చాలా కీలకం. వ్యవసాయానికి చాలా మేలు. పంటలకు నీటి అందుబాటు పెరిగి దిగుబడులు మెరుగుపడతాయి. కరువు ప్రభావం తగ్గుతుంది. మూసుకుపోయిన కాలువల నీటి నిల్వ వరదలకు కారణమవుతాయి. డీసిల్టింగ్ వల్ల నీటి ప్రవాహం నియంత్రణలో ఉంటుంది. నీటి వనరులు మెరుగుపడితే పక్షులు, చేపలు వంటి జీవులు పెరుగుతాయి. ఈ పనుల ద్వారా గ్రామాల్లో ఉపాధి కలుగుతుంది మరియు స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మనందరికీ తెలుసు, గాలికి, ఆహారానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. అలాగే నీటికి కూడా ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. లక్షలాది జలచరాలు, జంతువులు, మొక్కలు, అడవులు కేవలం నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. నీరు లేకపోతే భూమిపై జీవన చక్రం ఆగిపోతుంది. అందుకే మనందరం కలిసి నీటిని కాపాడుకుందాం. మాకు ఎండాకాలంలో మాకు పనులు కావాలా. ఈ రైతు పని అనేది లేదు. మాకు ఈ పని తప్పక ఏ ఆధారం లేదు. ఈ పని లేకపోతే హైదరాబాదో బెంగళూరో పోవాల్సింది వస్తుంది. మాకు ఇష్టం లేదు. మాకు ఈ పని కావాలా. మాకు వర్షాలు పడేంత వరకు పనులు కావాలా. రైతు పనులు లేవు. మాకు దీని మీద ఆధారపడి ఉన్నాము. మేము ఈ ఊళ్ళోనే పుట్టినాము, ఈ ఊళ్ళోనే పెరిగినాము. మాకు బయటకు పోవడం ఇష్టం లేదు. మాకు వర్షాకాలం వచ్చేంత వరకు ఎండాకాలము ఇదే మాకు ఆధారము పని. మాకు బయట పోయేది ఇష్టం లేదు. హైదరాబాద్ అంతా, బెంగళూరు అంతా పోయేది ఇష్టం లేదు. మాకు ఈ పనే కావాలా. ఈ రైతు పని అయితే పొద్దున్నే 7కి పోయి సాయంత్రం మధ్యాహ్నం 3 అట్లా అవుతుంది. ఆ పనులు చేయలేక ఉన్నాము. మాకు పిల్లలతో ఎండకు చాలా బరువు పడుతున్నారు. అందుకు కాబట్టి మాకు ఈ చెరువులో పనులు మెత్తగా ఉంటాయి, చేస్తాము. కొండ పనులు అయితే చేయలేము. మాకు ఆధారం కానీ ఇదే ఉండేది. మాకు ఎక్కడ పోలేము. మాకు పని కావాలా ఖచ్చితంగా. మాకు చెరువు పని మెత్తగా ఉండే చూడాలా. మాకు చేతులు కానీ బొబ్బలు వస్తున్నాయి. కొండ పని అయితే వర్షం పడేంత వరకు మాకు చెరువులోనే పని పెట్టాలా. ఈ పనికైతే మాకు అనుకూలంగా ఉంది. పొద్దున్నే వచ్చి 11 వరకు పని చేసి ఇంటికి వెళ్ళి వంట పాడు చేసుకోవచ్చు. ఈ పని మాకు కొంచెం ఎండలు తగ్గించుకుంటాము. ఎండలు రైతు పని పోతే మోపు అవుతున్నాయి. రైతు పనులు కూడా లేవు.
కానీ మాకు కొంచెం అలుపు అనేది తగ్గుతుంది. సత్యసాయి జిల్లా తలుపుల మండలం పొలదవానపల్లి గ్రామ పంచాయతీలోని పొలదవానపల్లిలో మా పల్లెలో మేము వర్షాకాలం అయితే రైతు పనికి పోవచ్చు. వర్షాకాలం లేనప్పుడు ఎండాకాలంలో మాకు జీవనాధారం ఏంటి లేవు. అందువల్ల మాకు కరువు పనే మాకు జీవనాధారంగా పనిచేసుకుంటున్నాము. ఇంకొకటి మా పల్లెల్లో వచ్చి బయట పనికి మేము వలస పోవడానికి అట్లా మాకు ఎటువంటి సోర్స్ లేవు. ఎందుకంటే మా పల్లెలో అందరూ మామూలుగా జీవనాధారం ఇది కరువు పనితో పనిచేసే వాళ్ళే. ఇంకోటి ఏమంటే మా పల్లెల్లో ఎండాకాలం వస్తే నీటితో చాలా ఇబ్బంది. సన్నజీవాలకు కానీ ఇంకోటి మామూలు రైతులు తాగడానికి నీళ్ళు ఉండవు. ఇది సత్యసాయి జిల్లాలోకి ఈ వంక పని ఏమంటే మా భూగర్భ జలాలు పెరిగేకి ఇట్లా చిన్న భూగర్భ జలాలు పెరగడానికి చిన్న చెక్ డ్యామ్లుగా ఇట్లా కట్టుకుంటే మాకు కొద్ది రోజులు నీళ్ళు స్టోరేజ్ అయ్యి ఆ స్టోరేజ్ చేయడం వల్ల సన్నజీవాలు మార్చి నెలలో అట్లా నీళ్ళు తాగడానికి మళ్ళీ మా భూములు బావులు రీఛార్జ్ అవ్వడానికి మాకు చాలా కాలం పనిచేస్తాయి మేడం. ఇంకోటి ఏమంటే మా వాళ్ళు బయట పనికి ఎక్కడికి వెళ్ళరు. మాకు ఇదే జీవనాధారంగా పనిచేసుకుంటున్నాం. మాకు కరువు పని మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి భూగర్భ జలాలు మరియు ఎంజీఎన్ఆర్ చేసిన వల్ల మాకు తేమ శాతం పెరిగింది. మాకు ముందులో మార్చి నెలకైతే బోర్లలో నీళ్ళు రాకుండా ఉన్నాయి. ఇప్పుడు ఎస్టీ వరకు సాగర్ ట్రెంచెస్ ఇవి చేయడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగి నీళ్ళు కూడా చాలా రోజులు వస్తున్నాయి. బోర్లలో కానీ తాగడానికి ప్రతి ఒక్కదానికి చాలా రోజులు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కింద మేమైతే ఏమేమి వర్కులు చేస్తామంటే జల సంరక్షణ సంబంధించి కొండల్లో పనులు కానీ, తర్వాత చెరువుల అభివృద్ధి కానీ, తర్వాత కాల అభివృద్ధి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ వేసవిలో మనము చెరువుల్లో పుడికితీత కాలువల్లో పుడికితీత తీయడం వలన నెక్స్ట్ వచ్చే వర్షాకాలానికి జలం అనేది పెరుగుతుంది. అంటే మనము పెంపు అనేది వాటర్ అనేది యాక్చువల్గా మనము మట్టి తీయడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది ఇంకా కొద్దిగా పెరుగుదల శాతం అనేది పెరుగుతుంది. ఈ పుడికితీత ఉండడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది తక్కువ ఉంటుంది. ఈ పుడికితీత తీయడం వల్ల వాటర్ అనేది పెరుగుతుంది. వాటర్ అనేది పెరుగుతుంది కాకుండా మెయిన్ అనేది భూమిలోకి అనేది ఇంకింపజేస్తుంది. మనకు కొండలు ఎక్కడ పడతాయి, వర్షం పడినప్పుడు మొత్తం అన్ని ప్రాంతాల్లో పడతాయి. ఆ నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి, అవన్నీ ఎక్కడైతే తగ్గు ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్తాయి. అలాంటి ప్రాంతంలో మనము చెరువులు అనేది నిర్మాణం చేసినారు. ఈ చెరువులు అనేది పూర్వకాలం నుంచి ఇవి ఆటోమేటిక్గా కొద్దిగా ఎక్కడైతే వాటర్ నిలబడతాయో అక్కడ చెరువులు కట్టడం జరిగింది. లేదు అక్కడక్కడ ఏం చేస్తున్నారు, కొద్దిగా ఖాళీ ప్రదేశం ఉంది. అలాంటి ప్రదేశంలో ఈ వంకలు వాగులు అనేది ఒకటి అటాచ్ చేసుకుంటూ మొత్తం నీళ్ళన్నీ ప్రవహిస్తూ ఏడో పల్ల ప్రాంతంలో ఎక్కడైతే నీళ్లు నిలబడతాయో అలాంటి ప్రదేశంలో చెరువు నిర్మాణం జరుగుతుంది. చెరువు నిర్మాణాలు ఎక్కడ జరుగుతాయంటే మామూలుగా కొండల్లో వర్షాలు పడతాయి. ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వస్తాయి, చిన్న వాగులు, చిన్న వంకలు అవన్నీ ఏర్పడుతూ ఆ నీళ్ళన్నీ కిందికి వస్తాయి. ఆ చిన్న వాగులు అనేవి ఎట్లుంటాయి, పైన చిన్న కాలువలు ఉంటాయి. ఆ చిన్న కాలువలన్నీ కలుసుకొని ఒక రెండో కాలువగా ఏర్పడతాయి. రెండు చిన్న కాలువలన్నీ కలుసుకొని మళ్ళీ మూడో కాలువగా ఈ విధంగా నీటి ప్రవాహం అనేది పెరుగుకుంటూ వస్తుంది. ఈ నీటి ప్రవాహం అనేది పెరుగుకుంటూ అనేది ఏంటి, ఇవన్నీ కాలువలు. ఇవన్నీ ఏమవుతాయి, అన్నీ ఒక ప్రాంతానికి కలుసుకొని నీళ్ళన్నీ ఒక ప్రాంతంలో చేరుతాయి. ఆ ప్రాంతంలో నీళ్ళు అనేది బాగా ఇంకింపజేయడం వల్ల ఆ భూగర్భ జలాలన్నీ పెరుగుదల జరుగుతాయి. ఆ భూగర్భ జలాలు పెరుగుదల వల్ల ఏమవుతాయి, చుట్టుపక్కల బోర్లు అనేటివి నీటి శాతం పెరుగుతుంది. తర్వాత బావుల్లో నీటి శాతం పెరుగుతుంది. దీనివల్ల మనకు పంటలు అనేది బాగా సమృద్ధిగా పెంచుకోవడానికి ఉంటుంది. ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేస్తాము, ముందు వర్షాలు అనేది బాగా పడినప్పుడు చెరువుల నిర్మాణాలు, చెరువు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడం వలన ఈ నీళ్ళు అనేది అన్ని చెరువుల్లో నింపుకోవడం వలన దానివల్ల మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఫర్దర్గా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం, పశువులు తాగడానికి నీటి చేస్తున్నాం, మానవాళికి మనకు నీళ్లు తాగడానికి ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనకు జల సంరక్షణ, నీటి ప్రవాహము, ప్రతి ఒక్కటి నీటిని కాపాడుకుంటూ ముందు తరాలకు తెలియజేస్తూ నీటిని బాగా సంరక్షించుకుంటూ చేసుకోవడం వలన మనము మంచి అభివృద్ధిలో ఉంటాము.